హాయ్ అండి, మీకోసం మరో బ్యూటిఫుల్ డిజైన్తో మీ ముందుకు వస్తున్నా. కనిపిస్తుందండి నీట్గా. ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం 2-3 ఇయర్స్ మంచిగా దాని మీద గ్రిప్ తెచ్చుకున్నాకే చేయండి. దానికి ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఆల్రెడీ చేసే వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. అవన్నీ తెలుసుకున్నాకే బిజినెస్లోకి వెళ్ళండి. ఒక 10 లక్షలు పెట్టి బిజినెస్ పెట్టాలంటే మన దగ్గర 20 lakhs ఉంచుకోవాలండి కంపల్సరీ. లాభ నష్టాలను తట్టుకోవాలి అంటే ఇంకో అంత మనీ మన దగ్గర ఉంటేనే ఆ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేయగలమండి. సో అలాంటప్పుడు ఆ బిజినెస్ చేయాలా లేదా అన్న అవగాహన కూడా ఖచ్చితంగా మనకు వస్తుందండి. చాలా మంచిగా అందులో ప్రాఫిట్స్ కూడా తీసుకోవచ్చు. సో మినిమం 3 years ఇది వర్కౌట్ అవుద్దా లేదా అన్నది ఒక బాగా ఆలోచించి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కుని లోటుపాట్లు కష్టాలు సుఖాలు అనేవి తెలుసుకుంటే ఆ బిజినెస్ చేయాలా లేదా, అది మనకి వర్కౌట్ అవుతుందా లేదా అన్నది ఈజీగా అర్థమైపోతుందండి. సో బిజినెస్కి సంబంధించి ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఎప్పుడైనా సరే అప్పులు చేసే కంటే బిజినెస్ కంటే కూడా లోన్స్ తీసుకుని 100% ఇది మనకు వర్కౌట్ అవ్వద్ది అన్నప్పుడు మాత్రమే వెళ్ళాలండి. లేదా కొంచెం మనీ ఇట్లా పోగేసుకుని మన దగ్గర ఉంచుకుని ఆ మనీతో ట్రైల్ వేద్దాము అనుకుంటే కూడా చాలా మంచిదండి ఆప్షన్. ఇది ది బెస్ట్ అంటానండి. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ముగ్గులకై ప్రోత్సహించండి ప్లీజ్. ఎవరిని గుర్తుగా నమ్మకండి. బిజినెస్లో వేరే వాళ్ళ చేతుల్లో అస్సలు పెట్టకండి. మీరు ఉండి చేసుకునేటట్లయితే ఏ బిజినెస్లోనే మ్యాక్సిమం ప్రాఫిట్ లాస్ ఈజీగా తెలుస్తుందండి. వేరే వాళ్ళు నమ్మకంగా ఉంటున్నారు కదా అని వాళ్ళ చేతిలో పెడితే కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు ఓనర్స్ అవుతారండి, మనం వాళ్ళ కింద ఉండవలసి వస్తుంది. సో అలాంటి పొజిషన్ రాకుండా ఉండాలి అంటే చక్కగా మన బిజినెస్లో మన ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ మనము ఉంటేనే చాలా ఆ బిజినెస్ గ్రోత్ ఉంటుందండి. చాలా కేర్ఫుల్గా ఉండాలండి. బిజినెస్ అంటే కష్ట నష్టాలు చాలా ఎక్కువ ఉంటాయండి బిజినెస్ చేసే వాళ్ళకి. డెడికేషన్గా ఉంటేనే బిజినెస్లో రాణించగలమండి. ఓకే అండి, మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ నచ్చితే.